హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు, అదేవిధంగా టీజీపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు, ఎస్ఐ కానిస్టేబుల్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. అయితే మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా తీసుకురాబడ్డాయి అని చెప్పి దాని బేసిక్స్ చెప్తూ, అదేవిధంగా 2025 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025లో జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ లో కూడా ఈ టాపిక్ నుండి ఒక ప్రశ్న అడగడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను భారతదేశంలో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, నూతన ఆర్థిక సంస్కరణలు చెప్పడానికంటే ముందుగా అసలు మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చారు, భారతదేశం నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకురాక ముందు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తూ దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్. మన భారతదేశంలో 1948లో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. మరి 1956లో రెండవ పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. మళ్ళీ 1991 జూలై 24వ తారీఖున మన భారతదేశంలో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. ఓకేనా? ఇది 1948లో తీసుకురాబడిన మొదటి పారిశ్రామిక తీర్మానం ద్వారా మన భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి పునాది ఏర్పడింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది ఏర్పడింది. అదేవిధంగా 1956లో తీసుకురాబడిన రెండవ పారిశ్రామిక తీర్మానం వలన ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి మరింత బలోపేతం ఏర్పడింది. ఓకేనా? పునాది వేసిందేమో 1948, మరింత బలోపేతాన్ని ఇచ్చిందేమో 1956. దీంతో మన భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే పదాన్ని తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. మిశ్రమ అంటే ప్రభుత్వము ప్రైవేటు రెండు కలిపి, ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఇద్దరు కలిగి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. అయితే మన భారతదేశంలో 1991లో మన భారతదేశంలో 1991లో బిఓపి లోటు ఏర్పడింది. బిఓపిలో సంక్షోభం ఏర్పడింది. బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకేనా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? మన భారతదేశానికి సంబంధించిన వస్తువులు మరియు సేవల యొక్క ఎగుమతులు దిగుమతుల విలువను నమోదు చేసే పట్టికనే బిఓపి అని పిలుస్తాం. ఎప్పుడైతే మనం ఎగుమతులు చేయాల్సిన విలువ తగ్గి దిగుమతులు చేసుకునే విలువ పెరుగుతుందో ఆటోమేటిక్గా లోటు ఏర్పడుతుంది. తద్వారా బిఓపిలో కూడా లోటు ఏర్పడుతుంది. అయితే 1991లో మన భారతదేశంలో కోసలోటు అనేది 7.8% ఉన్నది. అంటే 1970వ దశకంలో కేవలం కోసలోటు 4% లోపే ఉంటే 1991 నాటి కోసలోటు 7.8% పెరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 1991 నాటికి మన భారతదేశంలో ద్రవ్యోల్బణం మనకి 10.3% పెరిగింది. ఈ 10.3%లో కూడా అధికంగా సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం అనేది 11% నమోదైంది. అంటే మన భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందా లేదా ద్రవ్యోల్బణం ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పి దేని ఆధారంగా చెప్తామంటే సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఆధారంగా చెప్తాం. మన భారతదేశంలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుడు కొనుక్కునేటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువులో వచ్చేటువంటి మార్పును కొలిచేదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ వస్తువులో వచ్చేటువంటి మార్పు అనేది విపరీతంగా పెరుగుతూ పోతే ఆటోమేటిక్గా దేశంలో సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుతుందని అర్థం. కాబట్టి 1991లో మన భారతదేశంలో సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆర్థిక వృద్ధి మందగించింది. ఒకటి. అదే విధంగా మరొకటి గుర్తుపెట్టుకోవాలా. మరొకటి 1951లో ఇండస్ట్రియల్
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ చట్టం ప్రకారం మన భారతదేశంలో ఎవరు పరిశ్రమ స్థాపించాలన్నా ఖచ్చితంగా లైసెన్స్ అనే ఒక విధానాన్ని పొందాలి. దీని వలన కూడా మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థల ముందు దేశంలో పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు అయ్యేవి కాదు. దాంతో పాటు మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థల ముందు ఎఫ్డిఐలు పూర్తిగా తగ్గాయి. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి తగ్గింది. ఓకేనా, ఎందుకురా తగ్గిందంటే ఎవరైనా విదేశస్తులు వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెడతామంటే ఆ పెట్టుబడిలో మీరు కేవలం 40% మాత్రం పెట్టుబడి పెట్టాలి, మిగతా 60% పెట్టుబడి మా భారతదేశం వాళ్ళు పెడతారు అనే నిబంధన ఒకప్పుడు ఉండేది. దీనివలన ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీ పెట్టుబడి ప్రవాహం అనగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మన భారతదేశంలో రోజు రోజుకు తగ్గుతూ వచ్చాయి. అదే విధంగా మన భారతదేశంలో విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో ఈ విదేశీ మారక నిల్వలు అంటే అర్థం ఏంటంటే మనం ఎగుమతి చేసి మనం సంపాదించే డబ్బు విదేశీ మారక నిల్వలు. దాంతో పాటు ఇతర దేశాలతో మనం వ్యాపారం చేయాలంటే ఈ విదేశీ మారక నిల్వలు చాలా అవసరం. ఇవి రాను ఎప్పుడైతే తగ్గిపోయాయో అప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అని అర్థం. ఓకేనా, ఇలా కారణాల వల్ల. అదే విధంగా మన భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందంటే భారతదేశం ఎప్పుడైతే నూతన ఆర్థిక సంస్థ తీసుకొస్తుందో అప్పుడే నేను రుణ సదుపాయం అనేది కల్పిస్తామని చెప్పి ప్రత్యేకమైన ఆంక్షలు ప్రపంచ బ్యాంకు పెట్టడం వలన మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థను తీసుకురావడానికి ఒక పెద్ద పునాది ఏర్పడింది. ఓకేనా, ఫస్ట్ ఏమో బీఓపీల సంక్షోభం ఏర్పడింది, దాన్ని గట్టెక్కించడానికి మన నూతన ఆర్థిక సంస్థ తీసుకొచ్చారు. ఓకేనా, కోర్సు లోటు రోజు రోజు పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం రోజు రోజు పెరిగిపోతుంది. మరి గతంలో ఉన్నటువంటి ఆంక్షల వలన మన భారతదేశం కుప్పగోలింది. ఎంఆర్టీపీ చట్టం ఓకేనా, ఎంఆర్టీపీ చట్టాన్ని మన భారతదేశంలో 1969లో తీసుకొచ్చారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎవరైనా పరిశ్రమ స్థాపించాలన్నా లైసెన్స్ పొందాలి. అదేవిధంగా భారతదేశంలో పరిశ్రమ ఒక చోట నుంచి మరొక చోటకు మార్చాలన్నా కనీసం పరిశ్రమ స్థాపించడానికి స్థలాన్ని మనం కేటాయించుకోవాలని ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని 1969లో ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకురావడం వలన ఈ ఎంఆర్టీపీ చట్టం వలన మన భారతదేశం ఎక్కువ మంది పరిశ్రమ స్థాపించలేకపోయింది. దీనివల్ల కూడా మన దేశంలో వృద్ధి అనేది మందగిస్తూ వచ్చింది. ఇలా అనేక కారణాల వలన మన భారతదేశాన్ని ఏదో విధంగా ఖచ్చితంగా గట్టెక్కించాలనే ఉద్దేశంతో అప్పట్లో ఉన్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దీని ప్రత్యేకమైన చొరవ చూపారు. కానీ అరవింద్ పనగారియా ఎవరు మిత్రమా? ఈ రోజు మన భారతదేశంలో 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఓకేనా, అరవింద్ పనగారియా ప్రకారం మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలోనే అనగా 1985లోనే న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి ప్రారంభమైనాయి అని చెప్పి అరవింద్ పనగారియా తెలపడం అనేది జరిగింది. అయితే మన భారతదేశంలో 1991 జూలై 24వ తారీఖున మన భారతదేశంలో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగానే మన దేశంలో ఎల్పిజిని తీసుకొచ్చారు. ఓకేనా, ఎల్పిజి అంటే లిబరలైజేషన్, దానిని సరళీకరణ అని పిలుస్తారు. రెండవది వచ్చేసి ప్రైవేటైజేషన్, దానిని ప్రైవేటీకరణ అని పిలుస్తాం. మూడవది వచ్చేసి గ్లోబలైజేషన్, దానిని ప్రపంచీకరణ అని పిలుస్తాం. ఓకేనా, ప్రపంచీకరణ అని పిలుస్తాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి ఒక బేసిక్స్. ఇప్పుడు ఈ చూడండి ఒకసారి, భారత ప్రభుత్వం నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి గల కారణాలు. ఓకేనా, దేశంలో ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. ఖచ్చితంగా ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకొని, దీనిని ప్రవేశపెట్టింది పివి నరసింహారావు. ఓకేనా, ఆర్థిక సంస్థ ప్రవేశపెట్టింది పివి నరసింహారావు ప్రధాని. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఆయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ వ్యాపార చెల్లింపు శేషంలో బీఓపీల లోటు చెప్పాను కదా, బీఓపీల సంక్షోభం ఏర్పడిన కారణంగా తీసుకురావాల్సి పట్టింది. గల్ఫ్ దేశాల్లో విపత్తు వచ్చిన కారణంగా ఇప్పుడు మన
పశ్చిమాసియా దేశం ఇంధన సంక్షోభం వచ్చింది కదా, ఆ విధంగా గల్ఫ్ దేశాల యుద్ధం కారణంగా మన దేశంలో విపరీతంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఆ ఆర్థిక భారం మొత్తము కూడా మన దేశం పైన పడడం వలన దీన్ని ఎలాగైనా భరించాలని చెప్పి అప్పట్లో ఉండే పరిస్థితి. విదేశ మారక నిల్వలు రోజు రోజుకు పడిపోతూ వచ్చాయి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం రేటు రెండంకెల వృద్ధికి నమోదు చేయడం అనేది, అందుకే చెప్పాను కదా 10% 3% చేరుకున్నదని. అదే ద్రవ్యోల్బణం రెండంకెల చేరుకున్నది. ప్రభుత్వ రంగానికి నష్టాలు, అసమర్థత పనితీరు. 1991 ముందు మన భారతదేశంలో పరిశ్రమలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి. కాబట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రభుత్వం భరిస్తుంది అనే ఒక నమ్మకంతో ఆ అధికారులు అసమర్థత పనితీరు ఏర్పడింది. దీనివల్ల కూడా మన దేశంలో కుప్పగోలైంది. తద్వారా నీ ఎకనామిక్స్ ఏర్పడడానికి ఇదొక కారణం. ప్రపంచ బ్యాంకు తన ఆర్థిక సహాయం పొందాలంటే సంస్కరణలు ప్రవేశపెట్టే తీరాల్సిందే అని బలవంతంగా భారతదేశం పైన ఒక బలవంతమైన చేస్తే భారతదేశం తీసుకొచ్చింది. 1991 జీడీపీలో కోసలోటు 7.8%. 1991 నాటికి బీఓపీ సంక్షోభం ఏర్పడింది. దీంతో 1991 నాటి కరెంట్ ఖాతాలో కరెంట్ అకౌంట్, బీఓపీలు 2 ఉంటాయి. కరెంట్ అకౌంట్ 2, క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? కరెంట్ అకౌంట్ లోటు $9.7 బిలియన్ చేరుకునేది. దీనివల్ల దేశం లోటు ఏర్పడింది. ద్రవ్యోల్బణం 1991 నాటి 10.3% చేరుకున్నది. సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఇందులో 11% చేరుకున్నది. దీనివల్ల మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థలు తీసుకురాబడాయి. ఓకేనా? ఇప్పుడు 2025 ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పెట్టారు ఎకానమీలోనే. 2025 ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఒక ఎకానమీ పెట్టారు. ఇది చూడండి, 1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం, బిఓపి సంక్షోభం. ఇందాకే నేను చెప్పాను. ఓకేనా? బిఓపి సంక్షోభం క్రింది విధంగా వ్యక్తమైంది. అంటే అర్థమైందంటే 1991లో మన భారతదేశంలో ఎందుకు బీఓపీలో సంక్షోభం వచ్చింది అని అడిగాడు. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మారక నిల్వలు, పెద్ద ద్రవ్యోల్బణం రేటు అని అడిగాడు. రెండవది వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి, పెరిగిన విదేశీ మారక నిల్వలు, వాణిజ్య మిగులు. తక్కువ ద్రవ్యోల్బణం, అధిక విదేశీ మారక నిల్వలు, సమతులిత ఆర్థిక బడ్జెట్. బలమైన విదేశీ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి అధిక ద్రవ్యోల్బణం. మీకు ఆల్రెడీ చెప్పాను, 1991లో తీవ్రమైన ద్రవ్యోల్బణం వచ్చింది. రెండంకెల వృద్ధి ద్రవ్యోల్బణం రేటు నమోదైంది. తక్కువ విదేశీ మారక నిల్వలు, రోజు రోజుకి విదేశీ మారక నిల్వలు పడిపోతూ వచ్చాయని చెప్పాను. ఎస్, ఇది కూడా కరెక్టే. పెద్ద ద్రవ్యోల్బణ రేటు అది చెప్పాను మీకు ఆల్రెడీ, రెండంకెల వృద్ధి నమోదైందని చెప్పి. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది. సెకండ్ వన్ ఎందుకు కాదు అంటే చూడండి, వేగవంతమైన వృద్ధి అంటే బీఓపీ 1991లో బీఓపీలో సంక్షోభం ఏర్పడిందంటే అర్థం ఏమి? లోటు ఏర్పడిందని అర్థం. వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి వచ్చిందా? కాదు. ఇది కాదంటే ఈ ఆన్సర్ అంతా కాదు. విదేశీ మారక నిల్వలు, పెరిగిన విదేశీ మారక నిల్వలు కాదు. విదేశీ మారక నిల్వలు రోజు రోజుగా పడిపోతూ వచ్చాయి. వాణిజ్యంలో మిగులు వచ్చిందా? లేదు, లోటు ఏర్పడింది. కాబట్టి ఇది కూడా కాదు. తక్కువ ద్రవ్యోల్బణమా? కాదు. అధిక ద్రవ్యోల్బణం నమోదు. కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా? అధిక విదేశీ మారక నిల్వలు అస్సలు కాదు. సమతులిత బడ్జెట్ అస్సలు కూడా కాదు. బలమైన విదేశీ పెట్టుబడులు వచ్చాయా? లేదు. మొత్తం పెట్టుబడులన్నీ కూడా వెనక్కి అయిపోయినాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, నూతన ఆర్థిక సంస్థలు 2 రకాలు. ఒకటి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ పాలసీ. ఈ 2 ఇది స్వల్పకాలానికి సంబంధించినది, ఇది దీర్ఘకాలానికి సంబంధించినది. దీనిని డిమాండ్ మేనేజ్మెంట్ చర్యలు అంటారు. ఇది సప్లై వైపు ఆర్థిక వ్యవస్థకి చెందినవిగా మనం పరిగణించాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి రెండవది ఇక్కడ మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థలు 2 రకాలు. ఇవి దీంట్లో భాగాలు ఏమైనా అంటే ఫస్ట్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, రెండవది బీఓపీలో లోటును సరిదిద్దడం, బీఓపీ సర్దుబాటు. ఓకేనా? అదేవిధంగా మూడవది వచ్చేసి మన భారతదేశంలో వృత్తిని సాధించడం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నిర్మాణాత్మక సర్దుబాటు చర్యల్లో భాగం ఒకటి ఎల్పిజి అంటే సరళీకరణ, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. దీంతో పాటు విదేశీ సంస్కరణలు అని చెప్పి కూడా ఒకటి ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి,
నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు, వ్యవస్థాపూర్వక సర్దుబాటు చర్యలు రెండు రకాలు, మూడు రకాలు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఓకేనా? తర్వాత విదేశీ సంస్కరణ. చూడండి, మన భారతదేశంలో సరళీకరణ అంటే ఏంటంటే, విదేశస్తులు ఎవరైనా వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అంటే, విదేశస్తులు ఎవరైనా అంటే ఉదాహరణకి గూగుల్ కంపెనీ అనుకుందాం. ఈ గూగుల్ కంపెనీ అనేది మన భారతదేశానికి వచ్చి పెట్టుబడి పెట్టాలనుకున్నది. కానీ మన భారతదేశం దగ్గర ఒక నిబంధన ఉంది. ఏం నిబంధన అంటే, విదేశస్తులు ఎవరైనా వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిలో 40% పెట్టుబడి మాత్రమే విదేశస్తులు పెట్టాలి. మిగతా 60% పెట్టుబడి ప్రభుత్వము అంటే మన భారతదేశ ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత పెట్టుబడి పెట్టాలి. అంటే 40% విదేశస్తులు ఉంటే 60% మంది కంపల్సరీ ఉండాలి. విదేశస్తులు కేవలం 40% మాత్రమే పెట్టుబడి పెట్టాలి అనే ఒక నిబంధన ఉండేది. అదేవిధంగా విదేశస్తులకు వచ్చేటువంటి లాభాల్లో కొంత భాగం సగం కంటే ఎక్కువ లాభం మా భారతీయులకు ఇచ్చేయాలి అని చెప్పి ఒకప్పుడు అంత కఠినమైన నిబంధన ఉంది కారణంగా మన భారతదేశం నుండి పరిశ్రమలు అన్ని ఇక్కడ వెనక్కి వెళ్ళిపోయాయి. ఓకేనా? దీన్ని గ్రహించినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇమ్మీడియట్లీ మన ఆర్థిక వ్యవస్థకు తలుపులు తెరిచింది. తలుపులు తెరిచిన దానికి అర్థమేమి? విదేశస్తులు ఎవరైనా మన భారతదేశంలో పెట్టుబడి పెట్టచ్చు. 100% పెట్టుబడి మీరే పెట్టుకోండి. ఓకేనా? 100% పెట్టుబడి మీరే పెట్టండి. ఓకేనా? మీరే సంస్థలు స్థాపించండి. మా దేశంలో మీరు స్థాపించిన కంపెనీలో వచ్చిన లాభాలన్నీ కూడా మీరే పట్టుకుపోండి. కానీ కేవలం మా యువకులకు మాత్రం ఉపాధి మాకు కల్పించండి అని చెప్పి పివి నరసింహారావు గారు తలుపులు తెరవడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, విదేశస్తులు వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టడం వల్ల కంపెనీ స్థాపించబడుతుంది. కంపెనీ స్థాపించడం వలన ఆ కంపెనీ ఎక్కడైతే స్థాపించబడిందో ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వలన ప్రతి నెల వాళ్ళకి జీతం వస్తుంది. జీతం వచ్చే కొద్దీ బయట వస్తువు పై ఖర్చు పెడతారు. బయట వస్తువుల పై ఖర్చు పెట్టే కొద్దీ బయట వస్తువు తయారు చేసేటువంటి కంపెనీ వారికి లాభాలు వస్తూ ఉంటాయి. బయట కంపెనీ వారికి లాభాలు వచ్చే కొద్దీ వాడు గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టి, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ పన్ను ఎగవేతకు పాల్పడకుండా సత్వర చర్యలు తీసుకొని ఆ ఉన్న సమయంలోనే పన్ను కరెక్ట్గా ప్రభుత్వానికి కడతాడు. తద్వారా దేశ ఆర్థిక వృద్ధిని చూస్తుంది. ఇది మనకి ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి నిబంధనని పివి నరసింహారావు గారు ఏం చేశారు? ఒక సరళీకరణ చేపట్టారు. అంటే అర్థమేమి? మన భారతదేశంలో ఒకప్పుడు కఠినమైన నిబంధన ఉండేది. ఆ కఠినమైన నిబంధన తొలగించి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పునాది వేశారు. మన ఆర్థిక వ్యవస్థకి ప్రత్యేకమైన ప్రాణం పోసిన ప్రభుత్వం పివి నరసింహారావు గారి ప్రభుత్వం. ఇది సరళీకరణ. ఓకే, ఇట్లా సరళీకరించారు చాలా. నెక్స్ట్ ప్రైవేటీకరణ. మన భారతదేశంలో ప్రైవేటీకరణ అంటే ఏంటంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. అంటే 1991 ముందు మన భారతదేశంలో అన్ని సంస్థలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. ఓకేనా? ఎప్పుడైతే ప్రభుత్వ ఆధ్వర్యం నడుస్తుందో ఆ ప్రభుత్వ ఆధ్వర్యం నడిచేటటువంటి సంస్థలో పనిచేసే అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కారణం ఏంటంటే మన భారతదేశంలో ప్రభుత్వ రంగంలో నడిచేటటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏంటంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రభుత్వం చూసుకుంటుందిలే అనే ఒక నెగ్లిజెన్స్ వలన ఆ సంస్థల మధ్య వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది రోజు రోజు పడిపోయింది. ఉదాహరణకి ఏమైనా నారాయణ స్కూల్ ఉంది, చైతన్య స్కూల్ ఉంది. ఈ రెండింటి మధ్య పోటీ ఉంటుందా ఉండదా? ఓకేనా? నారాయణ వాడికి ఎక్కువ మార్కులు వచ్చేస్తే వీడి పని వీడు, వాడి పని వీడు ఫోకస్ చేస్తారు. తద్వారా ఈ రెండు సంస్థల మధ్య పోటీ అనేది విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు సంస్థల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది, ఆటోమేటిక్గా ఈ రెండు సంస్థల మధ్య ఆర్థిక పరమైన వ్యవహారాలు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధిని చూస్తుంది. అట్లా కాకుండా ఈ రెండు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయనుకో, ఏ అనే గవర్నమెంట్ స్కూల్, బి అనే గవర్నమెంట్ స్కూల్, దీంట్లో ఎంతమంది పాస్ అయితే వాడికేమి, దీంట్లో ఎంతమంది పాస్ అయితే వాడికేమి. ఎందుకంటే ఎంతమంది పాస్ అయినా పాస్ కాకపోయినా ప్రతి నెల ప్రభుత్వ టీచర్లకు శాలరీ పడిపోతుంది అనగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సంస్థల మధ్య పోటీతత్వం ఉండదు. ఈ ప్రైవేట్ వాళ్ళ మధ్య ఉంటే పోటీతత్వం ఉంటుందని చెప్పి తద్వారా దేశ ఆర్థిక వృద్ధిని చూస్తుందని చెప్పి అన్నింటినీ ప్రైవేటీకరణ చేసేసారు. కొన్ని మాత్రం పెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రపంచీకరణ. భారతదేశం తయారయ్యేటటువంటి వస్తువుని విదేశాలకు ఎగుమతి చేసి తద్వారా విదేశ మార్కెట్ నిల్వలు ఆర్జించండి అని చెప్పి ప్రపంచీకరణ చేపట్టాడు. ప్రపంచీకరణ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రత్యేకమైన తలుపులు తెరిపించిన వ్యక్తి, ప్రత్యేకమైన కిటికీలు తెచ్చిన వ్యక్తి. అంటే మొత్తమే చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి
ఉన్నటువంటి గోడలన్నింటినీ కూడా బద్దలు కొట్టి ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేశారు. దానిని ప్రపంచీకరణ అంటాం. అంటే మన భారతదేశం తయారైన వస్తువు విదేశాల్లో విక్రయించవచ్చు, విదేశాల్లో ఉన్న వస్తువు మన భారతదేశంలో విక్రయించబడవచ్చు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ. తద్వారా రెండు దేశాల మధ్య వస్తువులు అనేవి మార్చుకుంటారు. అదేవిధంగా వస్తువు నాణ్యతలు కూడా మరింత సహకారం అందించుకుంటారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ద్రవ్యం ఇతర దేశం వెళ్తుంది, ఇతర దేశంలో ఉన్న ద్రవ్యం మన దేశంలోకి వస్తుంది. ఇలా ఓకేనా, ఇలా అనేక చర్యలు మన భారతదేశంలో చేపట్టడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకేనా. నెక్స్ట్ తారాపూర్ కమిటీ 1997లో తారాపూర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా అంటే 1997లో ఏర్పాటు చేశారు. ఈయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అంటే అర్థమైందంటే మూలధన ఖాతాలో మన బీఓపీలో క్యాపిటల్ అకౌంట్ ఉంది కదా, మూలధన ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించే విషయంలో ఆర్బీఐ గవర్నర్ ప్రత్యేకమైన ఆ చొరవ చూపాలని చెప్పడం అనేది జరిగింది. ఈయన తారాపూర్ కమిటీలో ఉన్నటువంటి లక్ష్యం చూడండి. కోర్సు రేటు 3.5% తగ్గించాలని చెప్పాడు. ద్రవ్యలోటుని 3 నుంచి 3% మధ్య ఉండాలని చెప్పాడు. ద్రవ్యోల్బణం సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 3% మధ్య ఉండాలని చెప్పాడు. ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్థక ఆస్తులు 5% వద్ద తగ్గించి తర్వాత మూలధన ఖాతాలో పూర్తి మార్పిడి ఇవ్వమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే విదేశస్తులు ఒక వస్తువుని విదేశాలకు ఎగుమతి చేస్తే దాని ద్వారా మనం సంపాదించే డబ్బు ఏదైతే ఉందో డాలర్లు సంపాదిస్తాం. ఉదాహరణకి ఏం లేదు, నేను అమెరికాకి వస్తువులు ఎగుమతి చేశాను, $100 సంపాదించాను. $100 సంపాదిస్తే దీన్ని నేను రూపాయలకు మార్చుకోవాలా? పూర్తి మార్పిడి అంటే ఏమి? మనం $100 చుట్టుకుని ఆర్బీఐకి ఇస్తే $100కి ఎంతైతే వాల్యూ అవుతుందో అంత మొత్తమే ఇస్తుంది. అది పూర్తి రూపాయి మార్పిడి. పాక్షిక మార్పిడి అంటే ఏంటంటే నువ్వు $100 ఇస్తే $40 మాత్రమే నేను డబ్బు ఇస్తా, మిగతా $60 నువ్వు మార్కెట్లో మార్చుకోమని చెప్తాను. అది పాక్షిక రూపాయి మార్పిడి. ఓకేనా. ఇదే మిత్రమా ఎకానమీ. మీ కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కావాలనుకుంటే ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ 9030539097కి కాల్ చేయండి. జూన్ 18వ తారీఖున ఆఫర్ మన యాప్లో ఇస్తున్నా, ఉపయోగించుకోండి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కేవలం 799 మాత్రమే ఇస్తున్నా. ఇండియన్ అండ్ ఏపీ రెండు కలిపి. ఓకే, దీన్ని కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్లు లెక్కలు పే చేసుకోవచ్చు. అంటే 400 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, తర్వాత 400 సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2 months తర్వాత పే చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రం.